ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి జూలై 19, 20, 21 తేదీల్లో జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ తులారాశి వారికి ఏం జరుగుతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశిగా పరిగణిస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఇక తులారాశి వారికి మాత్రం ఈ సమయంలో గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీరు చేపట్టిన పనుల్లో మంచి లాభాలను చూడబోతున్నారు. గ్రహాల మీకు అయితే చాలా అనుకూలంగా ఉండటం వల్ల వృత్తి వ్యాపారంలో ఈ సమయంలో మీరు మంచి లాభాలను చూస్తారు. శని 6వ ఇంటిలో ఉండటం వల్ల, సంచరించడం వల్ల మీకు ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎన్నో శుభవార్తలను అయితే వినబోతున్నారు. ముందుగా తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఈ రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది. వీరు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వీరు చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తూ వీరు ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరు మోస్తూ ఉంటారు. వీరిపైనే భారం మొత్తం ఉంటుంది. ఈ రాశి వారికి చిన్న వయసు నుంచి కష్టాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. మంచి కార్యసాధన వీరికి ఉంటుంది. తులారాశి వారు చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలైన కష్టాలను స్వయంగా అనుభవించడం వల్ల ఈ అనుభవాలన్నింటినీ కూడా పాఠాలుగా మలుచుకొని ఒక రకాల సమస్యలు ఇప్పటికీ కూడా వీరికి ఆ సమస్య వీరి దగ్గరికి రాకుండా ఎంతో జాగ్రత్త పడుతూ కుటుంబాన్ని, వీరి యొక్క బరువు బాధ్యతలను ఎంతో చక్కగా తీసుకొని వీరైతే బాగా నిర్వర్తిస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా వీరు అందరూ బాగుండాలి, అందులో మేం ఉండాలి అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చినా, ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుంచి ఎలా దూరం చేయాలి, ఆ కష్టం వారు పడకుండా ఏం చేయాలి, ఎటువంటి సలహా ఇవ్వాలని వీరు ఆలోచించే విధానంలో ముందు స్థానంలో అయితే వీరు ఉంటారు. వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారానే వీరు అయితే అధికంగా మోసపోతూ ఉంటారు. నా అనుకున్న వారి చేతిలో వీరైతే ఎక్కువగా మోసపోతూ ఉంటారు. వీరినైతే అందరూ అవసరాలకు వాడుకొని అవసరాలు తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. మళ్ళీ అవసరాల కోసం వీరి దగ్గరికి వస్తూనే ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరిని నమ్మి గుడ్డిగా వారి చేతుల్లో అయితే మోసపోతూ ఉంటారు. వీరి జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలను, నష్టాలను అయితే వీరు పొందుతూ ఉంటారు. ఈ రాశి వారు జీవిత పాఠాలను నేర్చుకుంటారు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు నా అనుకున్న వాళ్ళే వీళ్ళను మోసం చేయడం వల్ల చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే మంచి పట్టుదలను కలిగి ఉంటారు. వీరు సంఘంలో కూడా మంచి గౌరవాన్ని కలిగి ఉంటారు. భవిష్యత్తు గురించి వీరు
ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా మొండివారు అని చెప్పుకోవచ్చు. వీరికి కోపం అధికంగా ఉంటుంది. వీరు సీక్రెట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే బ్యాలెన్స్గా ఉంటారు. భవిష్యత్తు గురించి అయితే మంచి ప్రణాళికలు అయితే వీరు వేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరి మనస్సు చాలా బలమైనది. వీరు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల ఎన్నో బాధలు అయితే వీరికి ఉంటాయి. వీరికి నాయకత్వ లక్షణాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. వీరు బంధుత్వాలకు అయితే విలువ ఎక్కువగా ఇస్తారు. డబ్బు సంపాదించాలని నిరంతరం వీరు ఆలోచిస్తూనే ఉంటారు. వీరికి కష్టాలు కూడా అధికంగా ఉంటాయి. వీరిలో ఏదో తెలియని శక్తి అయితే ఉంటుంది. వీరు తమ ఆత్మవిశ్వాసంతో అయితే విజయాలను ఎక్కువగా సాధిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తారు. అయితే ఈ రాశి వారికి మాత్రం ప్రతి ఒక్కరిని చూసి గుడ్డిగా నమ్ముతారు. ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు. దానివల్ల వీరికి నరదృష్టి మాత్రం అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ తులారాశి వారికి కష్టాలు అధికంగా ఉన్నప్పటికీ ఈ సమయంలో వీరికి శని 6వ ఇంట్లో సంచరించడం వల్ల వీరికి ఆర్థిక అభివృద్ధి అనేది జరగబోతుంది. జూలై 19, 20, 21 తేదీల్లో మాత్రం మీకు జరగబోయేది ఇదే. ఈ తులారాశి వారి యొక్క రహస్యం ఇప్పుడు బయటపడబోతుంది. ఎందుకంటే ఈ రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు. అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోవద్దు. ఈ సమయంలో మీకు గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలో అయితే విజయాలను చూస్తారు. ఆరోగ్య సమస్యల నుండి మీరు విముక్తి పొందుతారు. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా మీకు కలుగుతుంది. ఈ సమయంలో మీకు అయితే ప్రత్యేక సమావేశంలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు అయితే కోర్టు సమస్యలు తీరిపోతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. పూర్వీకుల యొక్క ఆస్తి మీకు కలిసి వస్తుంది. వ్యాపారంలో మీరు ఎప్పుడూ చూడని ధనం ఈ సమయంలో చూడబోతున్నారు. మీరు పెట్టుబడులు పెట్టినట్లు అయితే బాగా కలిసి వస్తుంది. ఆర్థిక నష్టాలతో ఇంకా మీ భాగస్వామితో సమస్యలు ఉంటే ఈ సమయంలో తొలగిపోతాయి. వ్యాపారం ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. అయితే ఈ తులారాశి వారికి మాత్రం ఒక వ్యక్తి మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు. అటువంటి వ్యక్తులను మీరు అస్సలు వదులుకోకండి. వారైతే మీ లైఫ్ సెటిల్ చేయాలని చూస్తున్నారు. వారెవరో కాదు, మీ స్నేహితుడు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ చుట్టుపక్కల్లో ఒకరు కావచ్చు. వారైతే మీపై అమితమైన అభిమానాన్ని, ప్రేమని, ఇష్టాన్ని అయితే చూపిస్తున్నారు. అటువంటి వ్యక్తులను అయితే మీరు అస్సలు వదులుకోకండి. వారి వల్ల మాత్రం మీకు ఎలాంటి నష్టాలు అనేవి లేవు. వారైతే మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతూ ఉన్నారు. ఈ నిజం మీకు ఈ సమయంలో తెలుస్తుంది.